మొక్తజా కొమైనీ బతికున్నాడా లేదా అన్నది డౌట్. ఎందుకంటే తండ్రి అంత్యక్రియలకు కూడా అతను హాజరు కాలేదు. ఎవరో టోపీ, అతని ఫోటో ఇవన్నీ పెట్టుకొచ్చారు. అయితే అతన్ని కాదు అన్నటువంటి తర్వాత అమెరికన్ నిఘా వర్గాలు చెప్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ముక్తజా కొమైనీ మెయిన్ కొమైనీ అయిపోయాడు, ఇప్పుడు ముక్తజా కూడా 90% అయిపోయినట్టే లేనట్టే అంటూ ప్రకటించాడు. అంటే అంత సీరియస్ ఉందని. అందుకని ముక్తజా కొమైనీ కొడుకుని నెక్స్ట్ వారసుని చేస్తారా? ఎందుకంటే తాజాగా ముక్తజా కొమైనీ అంత్యక్రియలలో మృతదేహాన్ని మూసినటువంటి ముసుగు వ్యక్తి ఎవరనేటటువంటిది బయటకు వచ్చింది. అతను ముక్తజా కొమైనీ కొడుకు, అలీ కొమైనీ మనవడైనటువంటి మహమ్మద్ జావేద్ అని గుర్తించారు. అతనికి కూడా వైమానిక దాడిలో ముఖానికి తీవ్ర గాయాలు కావడంతోనే మాస్క్ ధరించాడన్నటువంటి విషయాన్ని ప్రస్తుతం చెప్తున్నారు. అదే దాడిలో అతను ముక్తజా వారసుడిగా ఇతను బాధ్యతలు చేపడతాడన్నట్టుంది. అప్పుడు దాడిలో గాయపడ్డాడు ఇతను కూడా అన్నటువంటిది. కొమైనీ మరణించి 4 నెలల తర్వాత మషద్దులో అంత్యక్రియలు జరిగిన సందర్భంలో కొమైనీ అంత్యక్రియలకు వచ్చినటువంటి ముసుగు వ్యక్తి ఎవరు అన్నటువంటిది ఫస్ట్ అందరూ ముక్తజా కొమైనీ అనుకుంటే ఆ పోలికల్ని కొంతమంది కడితే ముక్తజా కొమైనీ కాదు, ఆయన కొడుకు అన్నటువంటి విషయం తేలింది. ఇక రాబోయేటటువంటి రోజుల్లో ఏదైనా తేడా వస్తే ఇతనే లీడ్ చేస్తాడన్నటువంటి చర్చ జరుగుతుంది.